నమస్కారం. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినటువంటి సందర్భంగా ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ యాజ్ యూజువల్ మీరు మమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేశారు. 100కి 200%. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే బాబీ కొల్లి గారు యాజ్ అ డైరెక్టర్ మీరు కూడా ఎవ్రీ సంక్రాంతి హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్స్ లక్కీ ఫర్ యూ ఆల్సో. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అఖండ సినిమా తర్వాత మీరు వరుసగా 2వ హిట్ కొట్టేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అది కూడా. అండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అఖండ 2తో మీరు రెడీగా ఉన్నారు. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ శ్రద్ధ గారు మీ పేరుకి తగ్గట్టుగానే చాలా శ్రద్ధగా పర్ఫార్మెన్స్ చేసి మీరు అందరి మన్ననలు పొందారండి. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసినటువంటి పాప మాత్రం ఇక్కడ ఉందండి. యా వేద 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 నీ వాక్కు వేదవాకేనమ్మా. సో వేద కూడా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనపరిచింది ఈ సినిమాలో. అండ్ వేదది ఒక డైలాగ్ కూడా ఉంది, ఆ డైలాగ్ తోనే మొదలు పెడదాం ఇవాళ. ఏమన్నారు? నీ పేరేంటి? నానాజీ. నేను జియాని పట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? సూపర్ సూపర్. సంక్రాంతి అంటేనే బాలకృష్ణ గారి సినిమాలు ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మరొకసారి ప్రూవ్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ అయింది. బాలకృష్ణ గారు ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విత్ ద టీమ్? దీంతోనే మొదలు పెడదాము ఆర్ ఇంటర్వ్యూ. బ్రహ్మాండంగా అంటే చాలా ఆనందంగా ఉంది. వరుసగా 4వ సినిమా అఖండ అయింది, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత ఇప్పుడు ఇది మన డాకు మహారాజ్. ఏదన్నా నాన్నగారికి గుర్తొస్తారు. ఇప్పుడే పిక్చర్ సక్సెస్ అయినా నాకు, ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి గుండెల్లో ఆయన గుర్తు చేస్తూ మరి యోగ పురుషుడు, అలాగే దైవాంశ సంబుతుడు. నాకు ఎప్పుడు అంటుంటాను, నేను నా తండ్రి కాదు, నా గురువు, నా దైవం. అసలు విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో పాత్రలు చేశారు. సో నేను ఏ విజయం సాధించినా అది ముందు ఆయనకి అంకితం చేస్తాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు, నా అభిమానులు, ప్రేక్షక దేవులు వాళ్ళందరికీ నా విజయాలన్నింటినీ అంకితం చేస్తాను. సూపర్ సార్.